పీలేరు సంఘటనా స్థలానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భార్య నల్లారి తనుజారెడ్డి చేరుకున్నారు. నల్లారి తనుజారెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో ఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు. తనుజారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి సాయంత్రం లోపల ఘటనకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేస్తానని హామీ ఇవ్వడంతో తనుజారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతించారు. చూడండి ఎలా చేశారు. మినిస్టర్ మెయిన్ వాళ్ళు వీళ్ళ ముగ్గురు కలిసి చేసింది కానీ లేడీస్ ఎదుర్కోలేక చేస్తున్నారు. ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా చెప్పండి? ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలా, క్యాన్వాసింగ్ చేసుకోవాలా. అది మేము చేయాలంటే చాలా చిన్న పని. మేము చేయాలంటే చాలా ఎదుర్కోలేక మా ఫ్యామిలీ అంతా వచ్చేసింది. లేడీస్ అందరం వచ్చాం. అది ఎదుర్కోలేక వాళ్ళు చేశారు. మాకు సాయంత్రం లోపల న్యాయం జరగకపోతే మేము ఇది 100% 100% తప్పు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జరగడము ఎవడో సహించాలని నేరము. ఇది ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. కానీ అదేదో జరిగిపోయింది. మా చెప్తున్నా కదా, పోలీసుగా మాకు సిగ్గుసెట్ ఇది పోలీసు ఉద్యోగం చేపట్టి. సో ఒకటి చెప్తున్నా, ఇమ్మీడియట్గా కేసు మీరు ఇవ్వండి, రిజిస్టర్ చేస్తా. 1 గంటలో ఆ చెత్త నా కొడుకులు ఆడినా కూడా అరెస్ట్ చేసి సాయంత్రము